మహిళల గురించి మాట్లాడితే నా మనసు నేను ఎలా ప్రవర్తిస్తాను అనే దాని మీద చెప్తాను. ఏ టాస్క్ ఇచ్చినా, ఏ రెస్పాన్సిబిలిటీ ఇచ్చినా, ఒకటేసారి 3 టాస్క్లు ఇచ్చినా, మల్టీ టాస్కింగ్ ఇచ్చినా కూడా వాటిని సాధించే శక్తి మహిళకు ఉంది. మీరు గమనిస్తుంటారు, ఏ ఇంట్లో ఒక మహిళ చూస్తే బయటికి ఉద్యోగానికి వెళ్తుంది, అలాగని ఉద్యోగానికి వెళ్తుందని చెప్పేసి మొగోళ్ళు ప్యాంటు షర్ట్ వేసుకొని రెడీ అయిపోయినట్టు పోం. మేము ఇంట్లో మళ్ళీ వంట చేసుకుంటాం, అన్ని చక్కబెడతాం, ఇంట్లో క్లీనింగ్ కానించి చేసుకుంటాం, మళ్ళీ పిల్లలకు హోంవర్క్లు చెప్పుకుంటాం, పిల్లలు స్కూల్ ఏం జరుగుతుంది, వాళ్ళ భవిష్యత్తు ఎలా చదువుకుంటారు అది చూసుకుంటాం. అంటే ఒక ఇంట్లో ఒక మగవాడు ఆదాయం తీసుకొని వస్తే జస్ట్ వెళ్తాడు, ఆదాయం తీసుకొని ఇంటికి వస్తాడు. కానీ మహిళ ఆదాయం కూడా తీసుకొని వస్తూ ఇంటిని కూడా చక్కబెడుతూ వాళ్ళ పిల్లలకు భవిష్యత్తు ఇస్తూ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా చూసుకుంటూ ముందుకెళ్తారు. అంటే మహిళలు మల్టీ టాస్కర్స్. అందుకనే రేపు 29కి వచ్చేసరికి మనకు 30% రిజర్వేషన్ వస్తుంది మహిళలకి. అది ఇంకా లేట్ అయింది, ఇంకా ముందు రావాల్సిన అవసరం ఉంది.